బీజేపీని తిట్టడం అన్నా, బీజేపీ మీద కొట్లాడటానికన్నా మీరు ముందుంటారు. ఎందుకంత అకస్మాత్ మీకు? బీజేపీ చేస్తున్న పనుల మీద అక్కసు, బీజేపీ చేసిన పేపర్ లీక్ మీద అక్కసు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి సొల్యూషన్ దొరికినట్టే. ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలి. ఫోక్సో కేసులో ఇరుక్కున్న బండి సంజయ్ కూడా, వాళ్ళ కొడుకుతో కేసులో ఇరికిన బండి సంజయ్ కూడా రాజీనామా చేయాలి. ఇదే కార్యక్రమంలో పాల్గొనడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పావని గౌడ్ కూడా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. బీజేపీని బదనం చేయడం అన్నా, బీజేపీని తిట్టడం అన్నా, బీజేపీ మీద కొట్లాడటానికన్నా మీరు ముందుంటారు. ఎందుకంత అకస్మాత్ మీకు? బీజేపీ మీద అక్కసు కాదు, బీజేపీ చేస్తున్న పనుల మీద అక్కసు, బీజేపీ చేసిన పేపర్ లీక్ మీద అక్కసు. కేంద్ర మంత్రులుగా ఉండి కూడా తెలంగాణకు రూపాయి దేని వాళ్ళ మీద అక్కసు నాకు. అంతే తప్ప వాళ్ళకి నాకు గెట్ల పంచాయతీ, పూల పంచాయతీ ఏం లేదు. మా తెలంగాణలో ఉండి మా తెలంగాణ ఓటర్ల మీద గెలిచి, మా ఓటర్లతో గెలిచి మా తెలంగాణకి కానీ ఏం లేకుండా ఉన్నోళ్ళ మీద అక్కసు, మెడికల్ కాలేజీలు ఇయ్యనోళ్ళ మీద అక్కసు, నవోదయ పాఠశాలలు ఇయ్యనోళ్ళ మీద అక్కసు, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా మనకు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యనందుకు అక్కసు వాళ్ళ మీద. కానీ గెట్ల పంచాయతీ, పూల పంచాయతీ అయితే లేదు. 9.5 ఏళ్లలో మీరు కూడా అధికారంలో ఉన్నారు. మీరు కూడా పేపర్ లీకేజ్లలో భాగస్వాములే. మీరు కూడా ఇవాళ బీజేపీ మీద మాట్లాడితే చూసే వాళ్ళు నవ్వుతున్నారట. 10th పేపర్లలో భాగస్వామి ఎవరో అందరికీ తెలుసు. ఇప్పుడు దేశవ్యాప్తంగా నీట్ పేపర్ల భాగస్వాములు ఎవరో మీకు తెలుసు. దేశవ్యాప్తంగా విద్యార్థుల చావులకు కారణమైంది ఎవరో తెలుసు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాయి మొండి చేయి చూపించింది ఎవరో కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు, దేశ ప్రజలకు తెలుసు. పేపర్ లీకేజ్ జరిగి నెల రోజులు కావస్తా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి ఇవాళనే గుర్తొచ్చిందా ధర్నా చేయాలని? బీజేపీ వాళ్ళకి అంటే బీజేపీ మోడీకి నిన్ననే గుర్తుకొచ్చిందా సెల్ఫీ వీడియో పెట్టమనేసి? మేము ఎప్పుడు కూడా విద్యార్థుల పక్షాన్నే ఉన్నాము. మా రామన్న గారు విద్యార్థులతోటి ఎప్పటికీ మమేకం అయితేనే ఉన్నారు. రాజకీయ కోణంలో ఎట్లా చూస్తారు? రాజకీయ కోణాలు లేవు. ఓన్లీ ఇదేంటంటే విద్యార్థుల భవిష్యత్తు కోసము, విద్యార్థుల కోసమే చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ డిమాండ్స్ కాదు, తెలంగాణ ప్రజల దేశ వ్యాప్తంగా ఉన్న యువతి యువకుల డిమాండ్సే బీఆర్ఎస్ పార్టీ డిమాండ్స్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి సొల్యూషన్ దొరికినట్టే. ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలి. ఫోక్సో కేసులో ఇరుక్కున్న బండి సంజయ్ కూడా, వాళ్ళ కొడుకుతో కేసులో ఇరికిన బండి సంజయ్ కూడా రాజీనామా చేయాలి. ఓకేనా?